నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. కోట్లాడు తెచ్చుకున్న తెలంగాణ కులం చక్రం కింద నలిగిపోయింది. కులపోడు అయితే చాలు గుణం గుడిసెలో దాక్కున్న అక్రమ పదోన్నతులతో గూడు కట్టేశారు. పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల, రవాణా శాఖల్లో యథేచ్ఛగా నిబంధనలను అధికారం కింద నలిపి నమిలేశారు. పదోన్నతులకు అర్హత లేకపోయినా అడ్డమైన జీవోలతో అగ్రతాంబూలం వేశారు. దీర్ఘకాలిక సెలవు పెట్టి అమెరికాలో కంపెనీలు పెట్టిన వారికి కూడా సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ పదోన్నతులు కట్టబెట్టి కల్వకుంట్ల రాజ్యాంగం నడిపించారు. ప్రశ్నించిన వారిని బెదిరించి లొంగదీసుకున్నారు. సింగిల్ జీవోలతో అప్పనంగా పదోన్నతులు పొంది ఎందరో అధికారులను వెనక్కి నెట్టారు. 9.5 పాలనలో వివిధ శాఖలలో వెల్లువెత్తిన సింగిల్ జీవోలపై విచారణ చేపట్టాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. వడ్డించేవాడు మనవాడు అయితే ఏ మూల కూర్చున్నా ఏంటి అన్న చందంగా తయారైన అక్రమ పదోన్నతులపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. నిధులు నీళ్లు నియామకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ఎలుగెత్తి చాటిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమ నేతగా, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా 9 నెలల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పరిపాలించాడు. కాదు రాష్ట్రాన్ని ఏలాడని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి దఫా 2014 ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించిన వ్యక్తిగా తెలంగాణ వ్యాప్తంగా వివిధ వర్గాల సబ్బండ వర్గాలు ఎలాంటి శశభిషాలు లేకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. మొత్తం మీద తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠంలో ఆయన పరిపాలన కొనసాగించారు. అయితే 2018లో 6 నెలల ముందస్తు ఎన్నికలకు వచ్చిన తర్వాత 2018 ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన విశ్వరూపాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఎక్కడ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 2014 నుంచి లోపాయికారిగా తన కులాహంకారంతో తన కులానికి సంబంధించిన అధికారులను ఆధిపత్యాన్ని కొనసాగించుకుంటూ 2019కి వచ్చే లోపల విశ్వరూపం ప్రదర్శించారు. దానిలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ కావచ్చు, వివిధ శాఖలలో వెలమ కులస్తుల బలవంతపు ప్రమోషన్లు, సింగిల్ జీవోల ప్రక్రియ శరవేగంగా కొనసాగాయి. మొత్తం మీద రాష్ట్రంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు కావచ్చు, ప్రణీత్రావు కావచ్చు, ప్రభాకరరావు కావచ్చు, మరో ఎల్ఐ పుల్లయ్య కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏదైతే పాపారావు కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొంతమంది రాహుల్ కావచ్చు, అలా ప్రతి శాఖలో తన రాహువులను అదనపు బాధ్యతలు అప్పగించడం, అప్పనంగా ప్రమోషన్లు అప్పగించడం, సింగిల్ జీవోల సిస్టమ్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ తన వెలమ కులస్తులను నింపి మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించారు. దీంతో
2023 ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 9 నెలల ఏకఛత్రాధిపత్యాన్ని ఆయన శకానికి ప్రజలు పులిస్టాప్ పెట్టారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఏది ఉన్నా ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు తప్ప అహంకారపూరితమైన పరిపాలన ఎక్కడ కూడా సహించజాలరు. ఆత్మగౌరవంతో నిండిన తెలంగాణ రాష్ట్రం కాస్త తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ తొలిసారి అవకాశం ఇచ్చారు. ఆనాడు వెలమ కులస్తులతోటి మొత్తం వ్యవస్థలన్నిటిని కూడా నింపి పూర్తిగా వ్యవస్థను భ్రష్టు పట్టించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజాగా మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలను తిరస్కరించడంతో ప్రస్తుతానికి ప్రతిపక్ష నేతగా పరిమితమయ్యాడు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని అంశాలు కనుక మనం పరిధిలో తీసుకుంటే ప్రణీత్ రావు, భుజంగరావు, ప్రభాకర్ రావు వీళ్ళంతా కూడా ఆయన కులతో సంబంధించిన కులపోలు కావడంతో దాంతోపాటుగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ముఖ్యమంత్రి తర్వాత రవాణా శాఖను శాసించిన ఆదేశించిన వ్యవస్థల్ని మొత్తం ఉడుంపట్టు లెక్క పట్టుకున్న పాపారావుతో సహా వీళ్ళంతా కూడా అప్పనంగా పదోన్నతులు పొంది పూర్తిగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో రావుల కాలం కాస్త ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుకాలంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ అంశాల మీద దృష్టి పెట్టారు. కానీ 2014 నుంచి 2023 9 నెలల పాటు ఆనాటి గులాబీ పార్టీ హయాంలో సింగిల్ జీవోల ప్రమోషన్లు వాటి మీద పూర్తిస్థాయి విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే ఒక స్థాయి అధికారి జీవితాంతం సర్వీస్ మొత్తం పూర్తయినా 3వ స్థానానికి ఎగపాకడం కష్టం. కానీ 5వ స్థానానికి ఎగపాకే విధంగా ప్రమోషన్లు కేవలం 9-10 సంవత్సరాలలోనే వాళ్ళ 9.5 పదవీ కాలంలో ఒక్కొక్కరికి 2-3 ప్రమోషన్లు అప్పనంగా అంటగట్టి సింగిల్ జీవోలతోటి వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టేసి మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి మిగిలిన వ్యవస్థలు ఏదో వెలమ కులం కాని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని తొక్కుకుంటూ వీళ్ళు పదోన్నతులు పొందారు. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి అన్ని శాఖలలో విద్యాశాఖ కావచ్చు, లేదా ఇరిగేషన్ శాఖ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా పోలీస్ వ్యవస్థ కావచ్చు, మొత్తం 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2023 ఎన్నికలు పూర్తి అయ్యేంతవరకు ఈ 9 నెలలలో ఎన్ని శాఖలలో ఎంతమంది వెలమ కులస్తులు అప్పనంగా ప్రమోషన్లు తీసుకున్నారు, దానికి ఉన్న క్రైటీరియా ఏంటి, సింగిల్ జీవోల వెనుకున్న అంతర్యం ఏమిటి విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఆనాడు రావుల కాలం నడిచింది, ఇప్పుడు రాహుకాలం నడుస్తుంది. కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి శాఖలలో విచారణ జరిపించి అక్రమ పదోన్నతుల మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.